నిర్లక్ష్యం, అణచివేతకు గురైనటువంటి ఒక సమాజం ప్రత్యేకంగా కొన్ని శతాబ్దాల నుంచి భారతదేశంలో ఉండటం జరిగింది. దీన్ని వాస్తవంగా ఆధునీకరణ అనేటువంటి యుగంలో గుర్తించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాడు బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ వల్ల లబ్ధి పొందింది షెడ్యూల్డ్ కులాలు. షెడ్యూల్డ్ కులాల వారందరూ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు సంపాదించుకున్నారు తప్ప మూల సూత్రాన్ని లేవనెత్తినటువంటి బీసీ వర్గాల మట్టికి నేటికి కూడా ఒక దశ దిశ లేకుండా ఒక గమ్యం లేనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి విషయం మనమంతా కూడా ముందుగా గమనించాల్సిన పరిస్థితి ఉంది. 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం భారతదేశంలో సైమన్ కమిషన్ వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వాళ్ళ సైమన్ కమిషన్ వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకోవడం జరిగింది. సైమన్ కమిషన్ కలిసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ కలిసి భారతదేశంలో వండుకున్నటువంటి నిమ్మన కులస్తుల యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేయాలని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్కి తన యొక్క నివేదికను అందించినటువంటి నేపథ్యంలో 1929, 30, 31 సంవత్సరాల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలకి అంబేద్కర్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అంబేద్కర్ని ఆహ్వానించినటువంటి సందర్భంలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ ప్రధానంగా వచ్చినప్పుడు షెడ్యూల్డ్ కులాలకి రాజ్యాధికారం సంక్రమించింది తప్ప బీసీ కులాల యొక్క రాజ్యాధికారాన్ని ఆనాడు ఆ బ్రిటిష్ ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టంలో దాన్ని పొందుపరచకపోయినటువంటి కారణంగా బీసీలకు జరిగినటువంటి అతి గొప్ప నష్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. 35 ప్రభుత్వ చట్టం తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, పార్ట్ ఆఫ్ తెలంగాణ ఇదంతా కూడా ఈ యొక్క ఉమ్మడి కాంపోజిట్ మెడ్రాస్ రాష్ట్రంలో ఉండటం. కాంపోజిట్ మెడ్రాస్ రాష్ట్రంలో ద్రవిడుల యొక్క ప్రాబల్యం, ద్రవిడ సంస్కృతి ఆధారంగా బ్రాహ్మణ వ్యతిరేక వర్గం ఇక్కడ విస్తృతంగా ఉన్నటువంటి తరుణంలో పెరియార్ రామస్వామి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమం ద్వారా బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం ఆధారంగా 1935లో జరిగినటువంటి ఎన్నికలలో వారు కొన్ని నిబంధనలు అప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర పార్టీకి వారు పెట్టడం జరిగింది. బీసీలకు మీరు రిజర్వేషన్ కల్పిస్తే మా సామాజిక వర్గాలన్నీ కూడా మీకు మేము మద్దతు తెలుపుతామని చెప్పి వారు చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ఆ 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి అవకాశం కారణంగా భారతదేశంలో వండుకున్నటువంటి వ్యక్తులు ఆ వేళ పరిపాలన వ్యవస్థలో వచ్చినటువంటి సందర్భంలో బీసీలకు సంబంధించిన హక్కులు మొట్టమొదటిసారి పరిరక్షింపబడింది పెరియార్ రామస్వామి గారి నేతృత్వంలో 1936లో మనకి స్పష్టంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కాంపోజిట్ మెడ్రాస్లో ఉండగా దీని యొక్క స్వరూపం దాదాపుగా దీని శాతం గణనీయంగా పెంచుకుంటూ వెళ్ళడం, అనేక చోట్ల మనం రిజర్వేషన్లు పొందేటటువంటి ప్రయత్నం ఆ రకంగా 1936 నుంచే జరగడం జరిగింది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి వారు నేతృత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో మరొకసారి బీసీలకు సంబంధించినటువంటి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు బీసీలకు సంబంధించినటువంటి విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచేటటువంటి విషయంలో షెడ్యూల్స్లో ఎస్సీలని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో బీసీలని పెట్టడం జరిగింది. బీసీల యొక్క హక్కులు భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి తప్ప షెడ్యూల్స్లో లేని కారణంగా అన్ని రాష్ట్రాలకి ఇది ఏమైనా ఫెడరల్ కాన్సెప్ట్ కింద ఆయా రాష్ట్రాలకి ఈ యొక్క హక్కులన్నీ కూడా దఖలుపట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే దీని మీద సరైనటువంటి సర్వే కానీ, నివేదిక కానీ, సరైనటువంటి ఆలోచన కానీ ప్రభుత్వాలు నేటి వరకు కూడా చేయనటువంటి పరిస్థితుల్లో బీసీలకు సంబంధించినటువంటి గణాంకాలు లేనటువంటి పరిస్థితి. 1931లో ఈ యొక్క ఎన్నికల సంబంధించినటువంటి పాపులేషన్ సెన్సస్ వాళ్ళు తీసుకున్న సందర్భంలో సెన్సస్ తర్వాత 1941లో రెండో ప్రపంచ యుద్ధ కారణంగా ఈ సెన్సస్ తీసుకోలేదు. 1951లో ప్రభుత్వం లేదు, 47లో స్వాతంత్రం వచ్చిన కారణంగా సెన్సస్ తీసుకోలేదు. 1961లో చైనా యుద్ధం వల్ల ఆ వేళ పాపులేషన్ సెన్సస్ తీసుకోలేదు. 1971లో పాకిస్తాన్తో వచ్చినటువంటి యుద్ధం వల్ల ఈ సెన్సస్ కలెక్ట్ చేయలేకపోయారు. 81లో ఇందిరాగాంధీ ఈ యొక్క జనతా ప్రభుత్వం కూలి వచ్చిన సందర్భంలో ఆ రోజు కూడా దాని రకమైన అవకాశం లేకపోయింది. 91లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగినటువంటి పరిస్థితి కాబట్టి
ఈ యొక్క పాపులేషన్ సెన్సస్ 1931 ప్రామాణికం కాగలేదు. కాబట్టి 1931లో ఉన్నటువంటి నివేదిక ఆధారంగానే మనకి బీసీలకు సంబంధించిన హక్కులు ఏనాడైతే విపి సింగ్ గారు 27% మండల కమిషన్ యొక్క నివేదికను ఇచ్చినప్పుడు 54% వారు చూపించిన సందర్భంలో 27% దాన్ని నిలబెడుతూ దాదాపుగా 22% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించినంత కలుపుకుంటే 49.5% కన్ఫైన్ చేస్తూ 0.5% గ్యాప్ ఇచ్చి 50% మెచ్చకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇందిరా సహాని కేసులో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి రూల్స్ అండ్ ఫైండింగ్స్ ప్రకారం జడ్జిమెంట్ చూసినట్టయితే అందులో ఉన్నటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే మీరు సరైనటువంటి కారణాలు చూపించి రిజర్వేషన్ పెంచుకోవచ్చు అనేటటువంటి ఒక లైన్ కూడా ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా ఉంది. మనందరికీ చెప్పేది బాహ్యాటంగా 50% నుంచి రిజర్వేషన్స్ ఉండకూడదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇందిరా సహాని కేసులో రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ బై ది స్టేట్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ఎన్హాన్సింగ్ ది రిజర్వేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి చాలా స్పష్టంగా ఇందిరా సహాని కేసులో దాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి 49.5% 50% మెచ్చకూడదు అనేటటువంటి పాయింట్ కూడా కాదు. రెండో విషయం, మన యొక్క జనాభా 27%, 54% ఉందని చెప్తూ ఉన్నారు. జనాభా 54% ఏ సిస్టమ్ ప్రకారం చేశారంటే 1931 పాపులేషన్ సెన్సస్ ప్రకారం చెప్తూ ఉన్నారు. 31లో పాపులేషన్ సెన్సస్కి ఈ రోజు ఉన్నటువంటి పాపులేషన్ సెన్సస్కి తీస్తే మాకున్నటువంటి అనధికార సర్వే ప్రకారం నియర్లీ 60% దాకా ఈ యొక్క బీసీ ఉండేటటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే అగ్రవర్ణాలు ఫ్యామిలీ ప్లానింగ్ మెయింటైన్ చేస్తూ ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ మెయింటైన్ చేస్తారు. బీసీల్లో ఈ రకమైనటువంటి అవగాహన లేని కారణంగా 4 పిల్లలు 5 పిల్లల్ని దాదాపుగా పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఒక్కసారి సమగ్రమైనటువంటి సర్వే దాని మీద నిర్వహించినట్టయితే మనకు సంబంధించినటువంటి పాపులేషన్ వచ్చే పరిస్థితి. దీని మీద కేంద్ర ప్రభుత్వం 3 కమిషన్లు వేసింది. మొట్టమొదటి కమిషన్ కాకా కేలేకర్ కమిషన్ వేసింది. కాకా కేలేకర్ కమిషన్ 53లో ఈ చర్చ వచ్చినప్పుడు వేస్తే కమిషన్ ఇచ్చింది 2399 కులాలని బీసీ కులాలుగా డిక్లేర్ చేస్తూ 827 కులాలను మోస్ట్ లిస్టెడ్ బ్యాక్వర్డ్ క్లాస్గా డిక్లేర్ చేసి నివేదికను 54లోనే జవహర్లాల్ నెహ్రూకి దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ నిష్పత్తి ఆధారంగా తీసుకున్నారంటే అది పుట్టదాఖలైంది, పక్కన పడేశారు. కారణం ఏంటంటే కాకా కేలేకర్ కమిషన్లో ప్రధానంగా 2 ఫైండింగ్స్ మనకు చాలా స్పష్టంగా కనపడతాయి. ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి జనాభా కాకా కేలేకర్ నివేదిక ప్రకారం భారత ప్రభుత్వానికి సమర్పించింది 85% ఇచ్చాడు ఆయన. 85% వితౌట్ మైనారిటీస్ కలుపుకుంటే 90%. ఫార్వర్డ్ క్యాస్ట్కి ఆనాటి ఉన్న పరిస్థితుల ప్రకారం కేలేకర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కేవలం 10% ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నాయని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇస్తే దాన్ని బయట పెడితే దాదాపుగా 80% పైబడి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రిజర్వేషన్స్ అమల్లో 80% వచ్చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ నివేదికను బుట్టదాఖలు చేశారు. ఇది 1955కి సంబంధించిన విషయం. 50 తర్వాత వేసినటువంటి రెండో కమిషన్ జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత విపి సింగ్ గారి నేతృత్వంలో మండల కమిషన్ 79లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మండల కమిషన్ యొక్క రిపోర్ట్ ప్రకారం సుమారు 3400 చిల్లర క్యాస్ట్ డిక్లేర్ చేస్తూ వారి యొక్క నివేదికను ఇచ్చి అందులో 1931లో ఉన్నటువంటి పాపులేషన్ సెన్సస్ ప్రకారం 54% ఉన్నారు. కాబట్టి 27% under 50%కి ఈ యొక్క రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి ఆ యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్స్ ప్రకారం చూసినట్టయితే దాన్ని ఇమీడియట్గా విపి సింగ్ గారి ప్రభుత్వం కూలిపోవడం, మళ్ళీ తిరిగి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోయినటువంటి ప్రభుత్వం 1980 నుంచి మళ్ళీ 89 విపి సింగ్ ప్రధాన అయ్యే వరకు కూడా దశాబ్ద కాలం పాటు మళ్ళీ బీసీ యొక్క నిర్మాణం గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. 89లో విపి సింగ్ గారు వచ్చిన తర్వాత 90లో ఈ రిజర్వేషన్ అమలు కోసం ఎప్పుడైతే వారు జీవో ఇష్యూ చేశారో దీన్ని సుప్రీంకోర్టులో ఇందిరా సహాని అనేటటువంటి ఒక లేడీ జర్నలిస్ట్ ఛాలెంజ్ చేయడం జరిగింది. 1993లో ఆ వేళ సుప్రీంకోర్టు 2 డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, దేశంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన కమిషన్ ఒకటి తక్షణం ఏర్పాటు చేయాలి, 27% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు హై లెవెల్ బెంచ్ అది తన యొక్క తీర్పునివ్వడం జరిగింది. ఆ రకంగా 27% రెండో రిజర్వేషన్. మూడో కమిషన్ ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నివేదికకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే దాదాపుగా
8,000 పైచలకు కులాలు, ఇంకా ఉపకులాలు అయితే దాదాపుగా ఇంచుమించు ఒక 16 నుంచి 17,000 కులాలు వారు ఉపకులాలు చూపించడం జరిగింది. కాబట్టి నివేదికలకు సంబంధించిన విషయాల్లో మళ్ళీ కేంద్రం చేపట్టాలా రాష్ట్రం చేపట్టాలా అన్నది మళ్ళీ ఒక ప్రశ్న అయింది. మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫెడరల్ కాన్సెప్ట్లో మనకు సంబంధించిన విషయాల్లో 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. బీహార్లో జరిగేది సర్వే చేసేటటువంటి విషయం వేరు, సెన్సస్ చేయడం వేరు, గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్వర్డ్ క్లాస్ సర్వే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్ సెన్సస్. సెన్సస్ చేసేది కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ద్వారా చేస్తుంది, దానికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉంటాయి. సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఏ ఊర్లో